అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనమాట. అంటే క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు, అలాగనే మనకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ కటింగ్ ఫోల్డింగ్లో చేంజ్ చేసి ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూపిస్తానండి. కొన్ని టిప్స్తో సహా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కదా. నార్మల్ కటింగ్ అంటే నేను చూపించే కటింగ్స్ అంతా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసి కట్ చేస్తాం. ఈ కటింగ్ వచ్చేసి మనకు మొత్తం రెండు సమానంగా లేకోకుండా మనం కొంచెం తగ్గించుకుందాం. ఇట్లా అంటే బ్లౌజ్ లూజ్ ఎంత వేని ఉందో అంత వేని మనం తగ్గించుకొని అంత మటుకు మాత్రమే డబుల్ ఫోల్డింగ్ వేసుకుందాం. ఇక్కడంతా సింగిల్గా ఉంటుంది. ఈ కటింగ్ అనేది మనకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ కటింగ్ బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఈ మెథడ్లో వచ్చేసి మనకు నార్మల్ కటింగే కాదండి, అంటే స్ట్రైట్ కటింగే కాదు, క్రాస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా మనకు సరిపడవేని అంటే ఎంత వేని కావాలో బ్లౌజ్ లూజ్ చూసుకొని దాన్ని బట్టి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లూజ్ తీసుకుందామండి. బ్లౌజ్ లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ను మనం హాఫ్గా చేసుకొని బ్లౌజ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మాత్రమే హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు స్టిచెస్ వేసాం కదా, అక్కడ వరకు ఎంత ఉంది 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ తర్వాత ఈ టక్స్ల కోసం మనకి బ్యాక్ పార్ట్న టక్స్లు వేస్తాం కదా, వీటి కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అంటే 8, ఇది ఒక హాఫ్ ఇంచ్, 8.5 తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్చింగ్లోకి ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ మాత్రమే ఉందండి. మనకి 1.5 ఇంచ్ అంటే కనుక మనకు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది క్లాత్ కొంచెమే ఉంది కదా, మనకు కొంచెం స్టిచెస్ తీసినప్పటికైనా క్లాత్ ఎక్కువగా ఉండాలంటే 2 ఇంచెస్ అయితే బాగా సరిపోతుంది అనమాట. 1.5 అయితే తక్కువగా ఉంటుంది. మనకు కావాలంటే తక్కువనే ఉండాలనుకుంటే తక్కువనే పెట్టుకోవచ్చు. మనకు క్లాత్ కొంచెం ఎక్కువగా ఉందనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ క్లాత్ సరిపోదు మనం కటింగ్ చేసేటప్పుడు అనుకుంటే 1.5 పెట్టుకోవచ్చు అనమాట. మనం ఈ చేసే కటింగ్లో ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసే కటింగ్లో మనకు క్లాత్ అనేది బాగా సరిపోతుంది కాబట్టి 2 ఇంచెస్ వరకు మనం పెట్టుకుందాము. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ 11 ఇంచెస్ వరకు ఉందండి. 11 ఇంచెస్ వరకు ఉంది కదా, అంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంట్ 8 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ టక్స్ల కోసం, 8.5. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం, అంటే కొంచెం 2.5 దాకా ఉందన్నమాట. కొంచెం తగ్గించుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ కోసం నేను 2.5 ఇంచ్ తీసుకున్నానండి. ఎక్స్ట్రా అనేది అట్నే ఉండిస్తున్నాను, మనకు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది స్టిచ్చింగ్లో కంచి అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ వేని మనం ఇక్కడ బ్యాక్ పార్ట్న మనకు ఫోల్డింగ్లోకి వెళ్తుంది. ఇది అనేది మార్కింగ్ చేసుకుందాం. ఒక 1/4 ఇంచ్ వేని ఇది బ్యాక్ పార్ట్న వెళ్తుంది అనమాట. మనకు పట్టీ కూడా ఇందులోనే కావాలనుకుంటే ఇందులోనే మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు అనమాట. ఒక 1.5 ఇంచ్ వేని మనం ఈ వేని పట్టీ కోసం తీసుకోవచ్చు. లేదు సపరేట్ పట్టీ వేసుకోవాలంటే సపరేట్ పట్టీ వేసుకోవచ్చు అనమాట. మనకు ఇందులోనే పట్టీ కంటే సపరేట్ పట్టీ అయితే ఇంకా బాగుంటుందండి. బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్న ఫిట్టింగ్ అనేది ఇంకా చాలా నీట్గా ఉంటుంది అనమాట. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇందులోనే పట్టి తీసుకునే కుట్టుకోవచ్చు, లేదంటే సపరేట్గా వేసుకోవచ్చు. మనకు సపరేట్గా వేస్తేనే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు తీసుకుందాం. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. అంటే మనకు స్టిచ్చింగ్ కోసం భుజం మీద కొంచెం స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా, అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 తీసుకున్నాము. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14.5 అనమాట. 14.5 దగ్గరికి మార్కింగ్ చేసినాను. ఇటు సైడ్ కూడా మనం 14.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. ఇది ఎందుకు ఇట్లా మార్కింగ్ చేస్తున్నాం అంటే మనకి క్లాత్ అనేది ఈక్వల్గా ఉండడం కోసం అనమాట. మామూలుగా వచ్చేసి మిడిల్లో మార్కింగ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా, ఈ కటింగ్ వచ్చేసి ఇలా లేకుండా మనకు ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్నాము. ఎక్కడి వరకు అయితే మనం డబుల్ ఫోల్డింగ్ వేసామో అక్కడి వరకు మొత్తం కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మనకి ఈ విధంగా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కడి వరకు అయితే పొడవు మార్కింగ్ చేసుకున్నాం అక్కడ వరకు మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుందాం. మనకు కరెక్ట్గా ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మళ్ళీ ఎక్కువ తక్కువలు అయితే పొడవులో మనకు తేడా వస్తుంది అనమాట. అందుకోసం కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం అక్కడ వరకే మనం ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా క్లాత్ని ఒకసారి మనం ఇట్లా నీట్గా అనుకుంటేనాక మనకు నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ లేకోకుండా నీట్గా సమానంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి 4 ఫోల్డింగ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ ఒకేసారి వస్తుంది అనమాట. ఈ కటింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ ఈ కటింగ్ నేర్చుకుంటే కనుక. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి 14.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ 2 ఇంచెస్ తగ్గించి తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి 14.5 దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం.
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం 2 ఇంచెస్ తగ్గించుకుందాము, ఎందుకంటే ఈ ప్లేస్లో మనకు షేప్ పట్టీలు వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకే 14.5 దగ్గరకు మార్కింగ్ చేసినాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అనమాట. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్ తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకి షోల్డర్ ఎక్కువగా కొంచెం 5.5 5 కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకునేసరికి మనకు డీప్ నెక్ తీసుకున్నప్పుడు భుజాలు జారుతాయి అనమాట. అందుకోసం మనకు డీప్ నెక్ తీసుకున్నా కూడా మనకు లాడే అవసరం లేకుండా ఉండాలనుకున్నప్పుడు షోల్డర్ కొంచెం తగ్గించుకున్నామంటే కనుక మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి. ఇది 5 ఇంచెస్ కరెక్ట్గా. ఇప్పుడు భుజం మీద పట్టి 3 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి మనం 5.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనమాట. మనకు షోల్డర్ 5 ఇంచెస్ అయితే ఇక్కడ 5.5. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బాక్స్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో ఒక 1 ఇంచ్ వరకు మనం లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది తీసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కదా, చంక వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగానే కట్ చేసుకుంటాం కాబట్టి మార్కింగ్ చేసేసాను. తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటి మనం కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్. మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం బ్లౌజ్ మీద చూసుకొని మనం మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది ఉక్సుల పట్టి. ఉక్సుల పట్టి మాత్రమే మనము మార్కింగ్ చేయాలి. దారాల పట్టి పెంచుతాం కాబట్టి అది పెద్దగా వస్తుంది అనమాట. అందుకోసం ఉక్సుల పట్టిని మాత్రమే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత వరకు ఉందో ఒకసారి చూసుకుందాము. మనకి 6.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇది కరెక్ట్ మనకు 6.5 దగ్గరికి ఉంది. సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ రౌండ్ తీసుకుందాము. కొంచెం మనకి కొంచెం ఇక్కడ ఇట్లా బయటికి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1/4 ఇంచ్ వేలు మనం బయటికి మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ అనేది నెక్ రౌండ్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవు తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ నెక్, ఇది చంక. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం క్రాస్ తీసుకోవాలి. షేప్ పట్టీలు జాయింట్ చేసే దగ్గర క్రాస్ కోసం ఒక 1.5 ఇంచ్ దగ్గరికి మనం క్రాస్ తీసుకుందాం. మీడియం సైజ్ బ్లౌజుల కల్లా ఈ కొలతలు అనేది సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ 3 డాట్స్ను కలుపుతూ మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము. ఈ కట్ చేసేటప్పుడు వచ్చేసి చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇదనేది మనకు ఫ్రంట్ పార్ట్ మనకు 2 లేయర్స్ మాత్రమే కట్ చేయాలంట. బ్యాక్ లేయర్ అనేది కట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్ అనేది మనం 2 లేయర్స్ మాత్రమే తీసుకొని కట్ చేయాలి. చంక వచ్చేసి మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి భుజం మీద అనేది విడదీసుకుందాము. విడదీసుకోకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మనకు స్టిచ్ చేసేటప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ ఫ్రీగా మనకు మిషన్ మీద అడ్డం లేకుండా ఉండాలి అంటే విడదీసుకున్నామంటే చిన్న చిన్న పార్ట్స్ నీట్గా కుట్టేసుకోవచ్చు అనమాట. అంత పెద్దగా ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది ఇట్లా పూర్తయింది కదా. బ్యాక్ పార్ట్ నెక్ అనేది తీసుకుందాం. చక్క ఆల్రెడీ ఒకటేసారి తీసేసినాము. నెక్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకోవాలి. ఈ విధంగా విడదీసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం అండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్న కరెక్ట్గా మనకు ఇట్లా భుజం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ నెక్ అనేది వస్తుంది. భుజం మీద పట్టి ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది నెక్ తీసుకోవాలి. ఈ పట్టి ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 5.5 ఉంది. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి భుజం విడత ఎంత ఉందో చూసుకుందాం. 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.5 తీసుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుని మనకి కొంచెం డీప్ అనేది వస్తుంది అనమాట. మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్గా తీసుకోవాలి. చంక మటుకు ఒకేసారి కట్ చేసుకొని లోతు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ కటింగ్లో ఇక్కడ వచ్చేసి మనకి కార్నర్లో ఒక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాక్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ యొక్క సైజ్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలనుకుంటే మనకి లూజ్ ఎంత తీసుకున్నా మనకు కరెక్ట్ మనకు మెజర్మెంట్ 8 ఇంచెస్.
టక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, 8.5 అనమాట. మనకి 8.5 అంటే కనుక మనకి మొత్తం 4 భాగాలు చేసుకున్నామంటే ఇది 36 వస్తుంది. 36 సైజ్ అనమాట. ఇది బ్లౌజ్ 34 అండి, సారీ 36 కాదు. మనకు 8 ఇంచెస్ అయితే 32 వస్తుంది, 8.5 కాబట్టి 34 వస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి. ఇది డబల్ ఫోల్డింగ్, మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం. ఇది వచ్చేసి 70 సెంటీమీటర్ల క్లాత్ అండి. మనకు ఇందులో కూడా 70 సెంటీమీటర్ల క్లాత్లో 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇది ఎల్బో హ్యాండ్స్కి వస్తుంది. మనకు 34 సైజ్ అయినా కూడా మనకు 70 సెంటీమీటర్ల క్లాత్ అయినా ఈ కటింగ్లో మనం చేసి ఇప్పుడు ఈ మెథడ్లో ఎల్బో హ్యాండ్స్కి వస్తాయంట. అదే నార్మల్ కటింగ్ అయితే ఎల్బో హ్యాండ్స్కి రాదు లైనింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ యొక్క పొడవు తీసుకుందాం. హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి 6.5 ఉంది. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 తీసుకుందాం. ఎందుకంటే ఫోల్డింగ్ కావాలి కదా మనకి, ఇక్కడ ఫోల్డింగ్లో కావాలి, పైన కొంచెం ఒక 1/4 ఇంచ్ వెళ్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకు అన్నిటికీ సరిపోతుంది. 6.5 ఉంటే 7.5 దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు కావాలంటే పొడవు మనం హ్యాండ్ పొడవును పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇక్కడ 7.5 దగ్గరికి మనం మార్కింగ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకుందాం. ఇది మనకు పొడవు, ఇది చంక భాగాన డౌన్ అనమాట. చంక లూజ్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఉందండి. అంటే మనకి స్టిచ్చింగ్ కోసం క్లాత్ అనేది కొంచెం ఉండాలి కదా, మనకు కుట్రలో కావాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్. మనకి ఇక్కడ కొంచెం 2 ఇంచెస్ క్లాత్ని యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ లూజ్ వచ్చేసి మనకు హ్యాండ్ లూజు ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ కూడా మనకు క్లాత్ ఒక 1 ఇంచ్ క్లాత్ ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మనకు 2 పార్ట్స్ మాత్రమే లోతు తీసుకోవాలి. మనకి ఇక్కడ స్టిచ్చింగ్లో 2 ఇంచెస్ వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. మనకి కుట్లలోకి వెళ్ళే క్లాత్ కాకుండా అక్కడి నుంచి మనకి లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఇవతలకి లోతు అనేది వదిలేయాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా, షేప్ పట్టీలు కట్ చేసుకున్నామండి. మనకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ పీసెస్ వచ్చినాయి కదా, ఇది వచ్చేసి మనకు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం పెద్దగా తీసుకొని మనం షేప్ పట్టీలు తీసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ 2 పీసెస్ ఉన్నాయి కదండి, ఇది వచ్చేసి కరెక్ట్గా తీసుకొని మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి కొంచెం తగ్గించుకున్నాము, ఎందుకంటే మనకు మొత్తం పొడవు తీసుకున్నాం కదా. ముందు ఫ్రంట్ పార్ట్ టక్స్లు వేసిన ఫ్రంట్ పార్ట్లో మనకు టక్స్లు వేస్తాం కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి కొంచెం తగ్గించే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకుందాం. ఇది వచ్చేసి మనకు మిడిల్లో వేసుకుందాం. ఈ తక్కువ ఉన్న క్లాత్ను మిడిల్లో వేసుకుంటే సరిపోతుంది. పైన వచ్చేసి మెయిన్ క్లాత్ వస్తుంది, ఇది కింది పార్ట్ వస్తుంది, ఇది మిడిల్కి వస్తుంది. మొత్తం షేప్ పట్టీలు అనేది కూడా వేరేది అవసరం లేకుండా ఇందులోనే తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నడుం బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 1.5 ఇంచ్ ఉంటుంది. ఇది అనేది మనకు నడుం బెల్ట్కి సరిపోతుంది. ఇది వచ్చేసి నడుం బెల్ట్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు చంక పీసులు పడతాయి కదా, ఈ చంక పీసులు అనేది ఇక్కడ కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు చంక పీసులు వేసుకుంటే సరిపోతుందండి. 2 ఇంచెస్ క్లాత్ను. ఇది నడుం బెల్ట్, ఇది వచ్చేసి షేప్ పట్టీలు. మనం వచ్చేసి ఇప్పుడు మొత్తం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఇంకా ఉక్సులు పట్టి దారాలు పట్టి నెక్ కట్ చేసినాం కదా, మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసిన క్లాత్లో మనకి ఉక్సులు పట్టి దారాలు పట్టి తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మనకు లైనింగ్లో ఎక్కడ అతుకులు లేకుండా మొత్తం అన్నీ కట్ చేసుకోవచ్చు. అంటే వేరే క్లాత్ వేయకుండా మనకు ఈ క్లాత్నే మొత్తం వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి దారాల పట్టీకి 2.5 ఇంచెస్ తీసుకున్నామండి. 1.5 ఇంచ్ వచ్చేసి మనకి ఉక్సులు పట్టి సరిపోతుంది. ఇది వచ్చేసి దారాల పట్టి, ఇది వచ్చేసి మనకి ఉక్సుల పట్టి. మనకి పొడవు మనకు జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పొడవు ఎక్కువనే ఉన్నవాడిని మళ్ళీ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఉక్సుల పట్టి మనకు చిన్నగా ఉంటుంది, దారాల పట్టి పెద్దగా ఉంటుంది. మొత్తం లైనింగ్లో మనకు వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇందులోనే వచ్చేసినాయి.
ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ వేసినానండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి ఎక్కువ తక్కువ ఉంది కదా, క్రాస్ ఉందనమాట. అందుకోసం మనం ఇట్లా సమానంగా పెడితే క్రాస్ ఎక్కువగా వస్తుంది. అందుకోసం మనకి స్ట్రైట్గా ఉండడం కోసం క్లాత్ ఎట్లా ఉంటే అట్లే పెట్టుకోవాలి. రెండు సమానంగా తీసుకుంటే మనకు క్రాస్ అనేది ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని మనకు డబల్ ఫోల్డింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా పెట్టుకున్నాం. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్, మనకు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి. నార్మల్ కటింగ్ కాబట్టి నార్మల్గానే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని సెట్ చేసుకోవాలి. ఈ విధంగానే పెట్టుకోవచ్చు, లేదంటే కనుక మనకు ఇట్లా ఈ విధంగానే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ఓపెనే కాబట్టి మనకు ఇట్లా ఈ విధంగానే సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు క్లాత్ అనేది మనకి ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి. క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అంటే మనం పెట్టే ఫోల్డింగ్లోనే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, ఒక కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. మనకు మెయిన్ క్లాత్కు చంక పీసులు అవసరం లేకుండా ఈ క్లాత్ ఉండేటట్టు చూసుకున్నాము. మొత్తం ఇక్కడ చంక పీసులు అవసరం లేకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఇంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో ఒకసారి చూద్దామండి. లైనింగ్ వచ్చేసి 70 సెంటీమీటర్లు ఉంది. ఇది వచ్చేసి ఇది కూడా 17 ఉందండి. మనకి ఇక్కడ వరకు మాత్రమే ఉంది కదా, 17 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 17 మనకు ప్లస్ పాయింట్ 8 అతుకులు లేకుండా రావడానికి కారణం వచ్చేసి బార్డర్ అనేది 2 సైడ్ ఉంది కాబట్టి మనకు అతుకులు పడవు అనమాట. 1 సైడ్ ఉంది అనుకోండి మళ్ళీ అతుకులు వేసుకోవాల్సిందే. ఈ విధంగా తీసుకుంటే మనకు హ్యాండ్స్ సరిపోతుంది. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి. షేప్ పట్టీలు వచ్చేసి ఈ కార్నర్లో మనం తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ కార్నర్లో మనకు షేప్ పట్టీలు అనమాట. మొత్తం వచ్చేసింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు. మనకు వచ్చేసి ఉక్సుల పట్టి దారాల పట్టి లైనింగ్లో తీసుకున్న మెయిన్ క్లాత్ మళ్ళీ ఇక్కడ మిగిలిన దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మెడ పీస్ తీసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా మనం 70 సెంటీమీటర్లతో క్లాత్తోనే మనకు 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా మనకు క్లాత్ వేరే క్లాత్ అవసరం లేకుండా మనకి అంత దీన్ని సెట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.